అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో విజయ్ గారు. హలో అండి. విజయ్ గారు, మనం రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్లో చాలా మంది చేయాలని కూడా అనుకోరు. ద బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే ఏం చెప్తారు మీరు? సో బిగ్గెస్ట్ మిస్టేక్ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్లో అంటే చాలామంది ఇన్వెస్ట్ చేసినా కూడా లిక్విడిటీ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆలోచన చేయరనమాట. సో చాలామంది అసెట్స్ తీసుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఎప్పుడు రిక్వైర్మెంట్ వస్తే అప్పుడు సేల్ చేద్దాము అని చెప్పేసి రియల్ ఎస్టేట్ రిలేటెడ్ కానీ గోల్డ్ రిలేటెడ్ కానీ అనుకుంటారు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ రావడం విల్ బి ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి అంటే అట్లీస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని మనం దాని నుంచి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి. మంత్లీ ఇన్కమ్ విల్ బి ద కీ పారామీటర్ ఇన్ రిటైర్మెంట్ ప్లానింగ్. అది ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఎంత హ్యాపీగా లీడ్ చేస్తున్నాం ఆఫ్టర్ రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కంఫర్టబుల్ రిటైర్మెంట్కి మనకి ఎంత మనీ ఉంటే మంచిది అంటారు? సో ఒక చిన్న థంబ్ రూల్ ఉందండి, 20 to 25 టైమ్స్ ఆఫ్ అవర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు రిటైర్మెంట్ రేపు పొద్దున్న నుంచి నేను వర్క్ చేయదలుచుకోలేదు అనుకోండి, నా దగ్గర ఎంత కార్పస్ ఉంటే నాకు ఎక్స్పెన్సెస్ అన్నీ కవర్ అవుతాయి అని మనకు ఒక క్యాలిక్యులేషన్ కావాలి అంటే 20 to 25 టైమ్స్ ఆఫ్ అవర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్. అంటే ఇప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ ఒక 1 crore ఒక 1 lakh రిక్వైర్మెంట్ ఉందనుకోండి, 1 lakh ఎక్స్పెన్సెస్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, 1 lakh ఎక్స్పెన్సెస్ ఇంటూ 25 టైమ్స్ అంటే ఒక 25 lakhs కార్పస్ నా దగ్గర ఉందనుకోండి. ఆ 25 lakhs నుంచి నేను దాని నుంచి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఐ కెన్ రిటైర్ కంఫర్టబుల్లీ అనమాట. సో ఈపీఎఫ్, పీపీఎఫ్ ఉంటే చాలంటారా, లేకపోతే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటుంది? డెఫినెట్గా అది సరిపోదండి. చాలామంది అది ఉందనేసి అనుకుంటారు, కానీ అది ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది సరిపోతుంది. కొంతమంది లైఫ్ స్టైల్స్కి అది సరిపోతుంది, కానీ బియాండ్ దట్ వెళ్తున్నాము కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకు అది సరిపోదు అనమాట. సో ఐ సజెస్ట్ దెమ్ టు ఇన్వెస్ట్ మోర్. ఇప్పుడైతే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు, ఇప్పుడు 40s 50sలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే రిటైర్ అయిన తర్వాత దే విల్ గెట్ మోర్ బెనిఫిట్ అనమాట. సో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్లో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఏం చెప్తారు? సో ఇక్కడ కామన్ మిస్టేక్స్ అంటే ఏంటంటే మనకు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకే అసెట్లో పెట్టడం విల్ బి ద వన్ ఆఫ్ ద మిస్టేక్ అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కంప్లీట్గా ఒకటే ప్రోడక్ట్లో, ఒక రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే ఓన్లీ పాలసీస్లో ఇన్వెస్ట్ చేయడం, ఎల్ఐసి పాలసీస్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే కంప్లీట్ తీసుకెళ్ళి బ్యాంక్ ఎఫ్డీస్ చేయడం, అన్నిట్లలో పార్షల్గా ఉండాలి. ఎంత పర్సంటేజ్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, దేనికి యూజ్ చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి. ఒక 6 months రిక్వైర్మెంట్కి బ్యాంక్ ఎఫ్డీ పెట్టుకోవడం, డెట్ ఫండ్స్లో పెట్టుకోవడం, లేకపోతే లాంగ్ టర్మ్ మంత్లీ ఇన్కమ్ జనరేషన్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, అట్లా డిఫరెంట్ సెగ్రిగేషన్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి మంత్లీ రెగ్యులర్గా మనీ వస్తే బాగుంటుంది అనుకుంటాం. సో కంపల్సరీగా మనకి ఇంత అమౌంట్ వస్తుంది అనేది దేంట్లో అయితే మంచిది అంటారు? సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. దాంట్లో మీరు ఇప్పటి వరకు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి దాంట్లో ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుందో ఆ ఇంట్రెస్ట్ని మీ డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేటట్లు ప్రొసీజర్ ఉందన్నమాట. సో యూజింగ్ ఎస్డబ్ల్యూపీ కరెక్ట్గా ప్లానింగ్ చేసుకుంటే మీకు లైఫ్ టైం ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఎస్డబ్ల్యూపీలో. బెస్ట్ రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏం చెప్తారు? సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మనకి కంప్లీట్ లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ అసెట్స్ ఉంటే ఓకే, అది నెక్స్ట్ జనరేషన్ కోసం పనికొస్తుంది. కాకపోతే మనకి ఫస్ట్ మంత్లీ ఇన్కమ్ విల్ బి ద బెస్ట్ ప్రయారిటీ. సెకండ్ థింగ్ వచ్చేసి హెల్త్ ఎక్స్పెన్సెస్. హెల్త్ ఇన్సూరెన్స్ క్లియర్గా ఉందా లేదా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే 50 కానీ 60 కానీ క్రాస్ అయినాం అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం విల్ బి మోర్ అనమాట. సో అంత ఎక్కువ ఉండేటప్పుడు ముందే తీసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. హెల్త్ ఎక్స్పెన్సెస్, మన హెల్త్ కేర్ క్లియర్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. సో 50K ఉన్న వాళ్ళకి రియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏం చెప్తారు? సో 50K ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 10% మాత్రం వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్కి అలొకేట్ చేసుకోవాలి. ఎందుకు అంటే వేరేవన్నీ ఇన్ బిట్వీన్ గోల్స్కి రిలేటెడ్, వాళ్ళ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి కానీ లేకపోతే వేరే ప్రాపర్టీస్ కొన్న దానికి చేసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 5,000 నుంచి 10,000కి ఒక లాంగ్ డ్యూరేషన్కి ఒక 10 yearsకి 15 yearsకి చేసుకున్నారనుకోండి,
దాని నుంచి వాళ్ళు మళ్ళీ మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి మంత్లీ పెన్షన్ ఇస్తాయంటారా? అదే అండి, ఇప్పుడు నేను ఎస్డబ్ల్యూపీ అని చెప్పాను కదా, మనకి ఎక్కడైతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఎస్ఐపి ఫస్ట్ మనం ఎస్ఐపి త్రూని ఒక కార్పస్ బిల్డ్ చేసుకోవాలి. ఎప్పుడైతే యంగ్గా ఉన్నామో 30 years ఉన్నప్పుడు 40 years ఉన్నప్పుడు ఎస్ఐపిస్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్స్ ఎస్ఐపి చేసుకున్న తర్వాత ఒక కార్పస్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే మనం 60 years క్రాస్ అవుతామో 60 years క్రాస్ అయినాక అప్పుడు ఎస్డబ్ల్యూపీ పెట్టుకొని దాని నుంచి మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకోవడం విల్ బి బెస్ట్ ఆప్షన్. సో మనం ఇన్వెస్ట్ చేస్తాం కదండి, మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రిటైర్మెంట్కి వచ్చేసాం. ఈ రిటైర్మెంట్ టైంలో దాన్ని విత్డ్రా చేసుకోవాలంటే ఎలా చేయాలి? సో ఇక్కడ 2 types అండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక పార్ట్ ఆఫ్ మన కార్పస్ని కొంచెం డెట్ ఫండ్లో పెట్టుకోవాలి. మిగతా పార్ట్ని మనం ఈక్విటీ ఫండ్స్లో గ్రోత్ కోసం పెట్టుకోవాలన్నమాట. సో డెట్ ఫండ్లో ఎందుకు పెట్టాలంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మనకు కొంచెం లిక్విడిటీ అవసరం పడుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఒక 100 rupees ఉందనుకోండి, ఒక 10% లేకపోతే ఒక 20% మనం డెట్ ఫండ్స్లో పార్క్ చేసుకుంటే ఎమర్జెన్సీ ఫండ్స్కి కూడా పనికి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ టర్మ్లో నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్ కూడా కొన్ని ఉంటాయి. సో అవి ఏంటండి, అసలు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదంట? సో మీకు గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్స్లో ఏమవుతుందంటే యాన్యుటీ రూపంలో మీకు మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. కాకపోతే అక్కడ కంప్లీట్ విత్డ్రావల్ అనేది కుదరదు అనమాట. సో అందుకే ఈ బ్యాకప్ ప్లాన్ అనేది, ఎప్పుడైతే బ్యాకప్ ప్లాన్ ఉందనుకోండి మనకి లిక్విడిటీ కానీ లేకపోతే ఎమర్జెన్సీ రిలేటెడ్ కానీ, అప్పుడు మంత్లీ ఇన్కమ్ గవర్నమెంట్ స్కీమ్స్తో మనకు వెళ్తుంది. కానీ గవర్నమెంట్ స్కీమ్స్లో మనకి పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అది మనకు సరిపోదు అనమాట లాంగ్ టర్మ్లో. సో ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలంటే బెస్ట్ ఏజ్ ఏంటంటారు? సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఒక 25 years కిడ్ ఎవరైతే 25 years ఓల్డ్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ప్రొఫెషనల్ కెరియర్ 21 years నుంచి 25 yearsకి ఎవరైతే జాబ్ స్టార్ట్ చేస్తారో ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీ, ఎంత తక్కువ అయితే అంత తక్కువ, ఎక్కువ చేయడం కాదు, ఎంత తక్కువ దాంతో స్టార్ట్ చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ రిటైర్మెంట్ సెక్యూరిటీకి బెస్ట్ అడ్వైస్ అంటే మీరు ఏం చెప్తారు? సో నేనేం చెప్తాను అంటే అసెట్ అలొకేషన్ విల్ బి ద కీ ఫ్యాక్టర్. మనం ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, దాని నుంచి మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ ఇయర్ మనం దాన్ని విత్డ్రాల్ చేయాలి, లేకపోతే ఏ ఇయర్ దాన్ని మళ్ళీ రీసేల్ చేయాలి, ఆ క్లారిటీ అనేది మన అంటే ఫస్ట్ మనం ఎగ్జిట్ ఆలోచన చేసుకొని ఎంటర్ కావాలన్నమాట. అప్పుడు మనకు ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో చూసారు కదండి, ఇది ఈరోజు మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.